హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, సిఇఓ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. ఈ క్లాస్లో మీరు రిమైండర్స్ పార్ట్ 1 వినబోతున్నారు. రిమైండర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. మనకి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ లైక్ ఆర్ఆర్బీస్ తీసుకోండి, ఎస్ఎస్సిస్ తీసుకోండి, లేకపోతే ఐటీ ప్లేస్మెంట్స్ తీసుకోండి. సో చాలా వాటిలో ఈ రిమైండర్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఇందులో క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే అర్థం అవడానికి చాలా ఈజీగా ఉంటాయి, బట్ ఆ కాన్సెప్ట్, ఆ లాజిక్ అని తెలియకపోతే చేయటం చాలా టిపికల్గా ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. లెట్ us స్టార్ట్ ద సెషన్. నన్ను రిమైండర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిమైండర్స్ చెప్పాలి అంటే నేను ఒక బేసిక్ డివిజన్ చెప్దాం అనుకుంటున్నాను. సో బేసిక్ డివిజన్, సపోజ్ యూ కెన్ టేక్ 22. 22 is divided by 3. So how many times 3 divides 22? 7 times. 7 times it divides. So that is 21. And what is the remaining? 1. So 1, that is the remainder. Correct or not? So here, 22 is divided by 3, then it leaves remainder as 1 and its coefficient is 7. అసలు దీని మీనింగ్ ఏంటో కానీ అర్థమైతే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుందన్న. సో నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్లో చెప్తాను, మీకు అర్థం చేసుకోండి. 22 చాక్లెట్స్ నా దగ్గర ఉన్నాయి. 22 చాక్లెట్స్ నా దగ్గర ఉంటే నేను ఈ 22 చాక్లెట్స్ని 3 చాక్లెట్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో అంటే ఐ మీన్ 3 చాక్లెట్స్గా నేను సపరేట్ చేద్దాం అనుకున్నాను, లేదా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఎన్ని 3 చేయొచ్చు? సో ఎన్ని 3 చేయొచ్చు? 7 3 చేయొచ్చు. సో 3 అలా సపరేట్ చేస్తే 7 అయిపోయినాయి. అంటే 7 3 21 అయిపోయినాయి. ఇంకా 1 చాక్లెట్ ఉంది, ఆ 1 రిమైనింగ్. ఎందుకంటే ఆ 1 వల్ల 3 చాక్లెట్స్ ఫామ్ అవుతాయండి? లేదు కదా. సో 1 ఈజ్ ద రిమైండర్ అని మనం చెప్తాం అనమాట. సో రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ద రిమైనింగ్ క్వాంటిటీ. రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ద రిమైనింగ్ క్వాంటిటీ. అంటే నేను అలా సెపరేట్ చేయంగా మిగిలిపోయిన క్వాంటిటీని ఏమంటాం నాన్న? రిమైండర్ అంటారు. ఓకే, సరే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాన్న, సో ఈ రిమైండర్ అనేది డివిజన్కి ఎలా ఉండాలి? ఒక చిన్న దీన్ని ఇంకొక రకంగా చేద్దాం అనుకున్నాను. సపోజ్ 22 ఉంది. సో 3 6 times 18 రిమైండర్ 4 ఇలా చెప్పొచ్చా అండి? ఇలా చెప్పొచ్చా అండి? నో. సో సపోజ్ మీరు కానీ నాకు అలా చెప్పారనుకోండి, సార్ 22 చాక్లెట్స్ 3 చేస్తే ఇంకా 4 మిగిలి అంటే అప్పుడు నేనేం చెప్తాను మీకు? ఇంకొక 3 ఉంది కదా నాన్న, అది కూడా ఇంకోటి చేయండి అంటాను. అప్పుడు అది 3 అనేది రాదు. సో ఓన్లీ 1. అంటే ఖచ్చితంగా ఇలా మాత్రం ఇది రిమైండర్ 4 అని మాత్రం చెప్పకూడదు. ఇది రాంగ్ అండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఓన్లీ 1 చెప్పాలి, 4 అలా చెప్పకూడదు. ఎందుకంటే 4 చెప్తే మోర్ దాన్ డివిజన్ చెప్తే అది ఇంకొకసారి సబ్ట్రాక్ట్ చేస్తుంది కదా, అందువల్ల చెప్పకూడదు. సో కాబట్టి ఈ రిమైండర్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ మస్ట్ బి లెస్ దాన్ ద డివిజర్ ఉండాలి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ రిమైండర్స్ అండి. ఓకే, సో రిమైండర్ is always less than the divisor. It is a very important point, and so we can use this point in the problem solving also. So ఖచ్చితంగా అది రిమైండర్ అనేది లెస్ దాన్ ఉండాలి కానీ గ్రేటర్ గా ఉండకూడదు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ ఈ పాయింట్ బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తాము. ఓకే, రైట్. సో నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను అనుకున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ విత్ ద ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే ఇది కాదు కానీ ఇంకోటి తీసుకుందాం. సపోజ్ యూ కెన్ టేక్ 34. 34 ఈజ్ డివైడెడ్ బై 7 అండి. వాట్ ఈస్ ద రిమైండర్? What is the remainder when 34 is divided by 7? So 34 ని 7 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 4s 28 డివైడ్ అవుతుంది. 6 ఈజ్ ద రిమైండర్ సార్ అని చెప్పేస్తాం. ఓకే, అయితే నేను ఇక్కడ రిమైండర్ అనేది 6 చెప్పాం కదా, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 6 నేను నెగటివ్ రిమైండర్ కూడా తీసుకోవడానికి స్కోప్ ఉంది. అంటే లైక్ 6 అంటే అర్థం ఏంటి? నా దగ్గర 34 చాక్లెట్స్ ఉంటే 7 డివైడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 6 మిగిలిపోయింది, రిమైనింగ్ ఉంది అని చెప్తున్నాను. సో కాబట్టి ఆ 6 ఉంది అని చెప్పేదానికంటే 1 less than 7 ఉందని చెప్పొచ్చు కదా. 6 అంటే 1 less than 7 కరెక్టే కదా. సో కాబట్టి 1 less than 7 అని చెప్పొచ్చు కదా. కాబట్టి నేను ఇక్కడ 6 ఆర్
1 less than 7. సో -1 అని కూడా చెప్పొచ్చు ఇక్కడ నేను. సో 6r -1 అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ నెగటివ్ రిమైండర్. కానీ గుర్తుపెట్టుకున్నానా, ఎప్పుడు కూడా ఆన్సర్ ఇచ్చేటప్పుడు రిమైండర్స్ ఎప్పుడు కూడా నెగటివ్ ఇవ్వకూడదు. సో రిమైండర్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్ ఓన్లీ. పాజిటివ్ ఆర్ జీరో. సో జీరో కానీ పాజిటివ్ కానీ, అంతేకానిండి సో రిమైండర్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ లో చెప్పకూడదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పారు సార్ -1 అంటే? నా కన్వీనియన్స్ కోసం, నేను ప్రాబ్లం సాల్వింగ్ లో ఈజీ నెంబర్స్ కోసం సో నేను ఇది చెప్తాను. అంటే ఎందుకు అంటే కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ రిమైండర్ ఆఫ్ సంథింగ్ లైక్ 90, otherwise you can take 196 divided by 99. ఓకే, సో 196 divided by 99 అంటే, సో మీరే చెప్పండి. సో 196 divided by 99 అంటే ఓన్లీ 99 వన్ టైం డివైడ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వాట్ ఇస్ ద రిమైండర్? 97 వస్తుంది. 97 ఈజ్ ద రిమైండర్. సో 97 రిమైండర్ కాబట్టి, సరేనా, ఈ 97 రిమైండర్ ప్లేస్ లో అంటే 97 చాలా పెద్ద నెంబర్. ఒకవేళ నేను నెక్స్ట్ ప్రాబ్లం లో వర్క్ చేయాలంటే చాలా పెద్ద నెంబర్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ I can take like negative remainder. So 97 అంటే ఏంటి? 99 తో కంపేర్ చేస్తే 2 less than 99. సో కాబట్టి ఇక్కడ నేను -2 తీసుకుంటున్నాను రిమైండర్. తప్పేం లేదు. సో నా ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం అనేసి నేను ఈ నెగటివ్ రిమైండర్స్ డిఫైన్ చేసుకుంటున్నాను. అంతేకాని ఎగ్జామ్ లో మాత్రం రిమైండర్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా మాత్రమే ఇవ్వాలి. సో ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం రిమైండర్స్ లో గుర్తుపెట్టుకోవాల్సిన ఈ పాయింట్సే. రిమైండర్ ఈస్ ఆల్వేస్ లెస్ దన్ ద డివిజన్ అండ్ దిస్ ఇస్ ద వే వీ కెన్ ఫైండ్ అవుట్ ద రిమైండర్స్. Now let us start the problems. Yeah, okay guys, let us start the problems on remainders. Now, ఈ ప్రాబ్లం చూడండి. Find the remainder when 119 into 153 into 47 into 62 is divided by 12. So ఇక్కడ 119 into 153 into 47 into 62 divided by 12. ఇదండి ఇచ్చింది, డివైడెడ్ బై 12. సరే, దీనికి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నార్మల్గా అయితే మనం నేర్చుకున్న మెథడ్ ఎలా ఉంటుందంటే ఈ 4 నంబర్స్ మల్టిప్లై చేసి ఈ 12తో డివైడ్ చేస్తాం. బట్ ఇక్కడ అయితే అవసరం లేదండి. రిమైండర్స్ లో మనం అలా చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్ గా డివైడ్ చేసి వాటి ఆ నంబర్ ప్లేస్ లో వాటి కరస్పాండింగ్ రిమైండర్స్ పెట్టేసేయండి, ఏం పర్లేదు. సో వాట్ ఇస్ ద రిమైండర్స్ హియర్? సో రిమైండర్ 119 is divided by 12. వాట్ ఇస్ ద రిమైండర్? దట్ ఈస్ 11. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 12 9s 108, రిమైండర్ ఇస్ 11. సో 12 ఇక్కడ 153 కదండి. వాట్ ఇస్ 12 స్క్వేర్? 144. సో 144 పోతే ఇంకెంత ఉంది? 9 ఈస్ ద రిమైండర్ ఇంటూ. సో 47 డివైడెడ్ బై 12, సో దట్ ఈస్ అగైన్ 11 and 62 divided by 12, so it is 2 into 2. Now you can check. సో ఈ కరస్పాండింగ్ రిమైండర్స్ రాస్తాను, కానీ మనకు రిమైండర్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ద డివైజర్ కావాలి కాబట్టి ఇక్కడ డివిజర్ ఎంత? 12. సో కానీ ఈ ప్రొడక్ట్ అనేది లెస్ దాన్ 12 అండి? కాదు కదా. సో కాబట్టి గ్రేటర్ దాన్ 12 కాబట్టి అగైన్ దిస్ ప్రొడక్ట్ డివైడెడ్ బై 12 చేయండి. ఇక్కడ ఈ 4 నంబర్స్ మల్టిప్లై చేసుకోగలిగితే చేయండి, లేదా అగైన్ ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ 11 9s 99, 11 2s 22, ఈ రెండు తీసుకుంటారా. అగైన్ దానికి రాసుకోండి 99. 12 how many times it divides? What is 12 8s? 12 8s are, so what are the 12 8s? 12 8s are 96. So 96 కా 96 తో పోతే ఇక్కడ ఇంకా 3 ఉందండి. 3 into and 22 12 ఎన్నిసార్లు పోతుందన్నా? 12 ones, so 10. అగైన్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 12 కాబట్టి మన ఆన్సర్ ఇది కూడా కాదు. సో దీన్ని అగైన్ మళ్ళీ 12 తో డివైడ్ చేయండి. ఎంతవరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అంటే మనకి లెస్ దాన్ 12 అంటే లెస్ దాన్ ద డివిజన్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. సో 3 times 30 డివైడ్ బై 12, వాట్ ఇస్ ద రిమైండర్? 30 డివైడ్ బై 12, 12 2s ఎంత అండి? 24. సో 24 అంటే 30 కాబట్టి 6 ఈస్ ద ఫైనల్ రిమైండర్. ఏం లేదండి, చాలా సింపుల్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 190ని 12 తో డివైడ్ చేస్తే సో నాకు 11 రిమైండర్ వచ్చింది. 153ని 12 తో డివైడ్ చేస్తే 144 పోతుంది కాబట్టి 9 రిమైండర్ వస్తుంది. 47 అంటే అగైన్ 11 వస్తుంది రిమైండర్. సో 36 కాబట్టి 12 5 60 కాబట్టి 2 వస్తుంది. ఫైనల్ అగైన్ 99, ఇది 22 అయింది. అగైన్ ఇది గ్రేటర్ దాన్ 12 ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ 12 తో డివైడ్ చేయండి. 99ని 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? సో 12 8s 96 అండి, 3 వస్తుంది. 22ని 12 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 10. సో 10 వస్తుంది.
సో కాబట్టి ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది 30. సో 30 అగైన్ డివైడ్ బై 12 చేయండి బికాస్ వీ వాంట్ లెస్ దాన్ 12 బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ 12 వచ్చింది కాబట్టి. సో 30 డివైడెడ్ బై 12 చేస్తే ఎంత వస్తుందన్న 12 2 24 కాబట్టి రిమైండర్ 6 వస్తుంది. ఇది సో ఇది మనం చేసే ప్రాసెస్. కానీ ఇందులో వచ్చే డిఫికల్టీ ఏంటంటే డిఫికల్టీ అని ఏం కాదు, ఇలా చేసుకోవచ్చు, తప్పైతే ఏం కాదు. కానీ నెంబర్స్ చూడండి 11 9 99 కొద్దిగా పెద్ద నెంబర్స్. ఇక్కడ చూడండి 11 తీసుకోవడం కరెక్ట్ అంటారా -1 తీసుకోవడం కరెక్ట్ అంటారా? 12 కదా డివిజన్, సో 11 బదులు -1 తీసుకోవచ్చు కదా, నెగిటివ్ రిమైండర్ చెప్పాను కదా, దానివల్ల సింపుల్ అయిపోతుంది కదా. సో ఇదే ప్రాబ్లము నెగిటివ్ రిమైండర్స్ నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే నాకు వచ్చే రిమైండర్ అనేది డివిజర్ కంటే హాఫ్ కంటే ఎక్కువ ఉంది అనుకో, డివిజర్లో హాఫ్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు నెగిటివ్ రిమైండర్కి వెళ్తాను, తక్కువ ఉంటే నార్మల్ రిమైండర్ తీసుకుంటాను. ఓకే, బట్ ఫైనల్ ఆన్సర్ మాత్రం పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఖచ్చితంగా పాజిటివ్ ఆన్సర్ ఇవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. హియర్. సరే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం తీసుకొని ఇదే ప్రాబ్లం తీసుకుంటున్నాను, నేను నెగిటివ్ రిమైండర్ ఇచ్చేసేస్తాను. 119 ఇంటూ 153 ఇంటూ 47 ఇంటూ 62 డివైడెడ్ బై 12 అండి, డివైడెడ్ బై 12. సరే, దీన్ని నెగిటివ్ రిమైండర్తో చేస్తే ఎలా వచ్చింది? సరే, ఇక్కడ చూడండి 119 డివైడ్ బై 12 11 వచ్చింది, బట్ 11 బదులు -1 రాసుకోవచ్చు కదండి, ఎందుకంటే 120 పోతుంది కాబట్టి 1 less than 12 -1 ఇంటూ 153 అంటే ఏంటి, 12 స్క్వేర్ 144 9 పోతుంది. సో 9 రిమైండర్ వస్తుంది. సో బట్ 9 కంటే 12 అంటే -3 అని రాసుకోవచ్చు కదండి ఇక్కడ, ఇంటూ. సో ఇక్కడ చూడండి 47 అండి, 47 అంటే 11 వస్తుంది యాక్చువల్గా, దాని బదులు -1 రాసేయచ్చు కదా, -1 ఇంటూ 62 ఇంటూ 12 అంటే ఏమవుతుంది, 62 12 2 రిమైండర్, ఇది చిన్న వాల్యూ డైరెక్ట్గా 2 తీసుకోండి, నెగిటివ్ రిమైండర్కి వెళ్ళదు. ఇప్పుడు ఫైనల్గా చెక్ చేసుకోండి దీని వాల్యూ ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2, సో 3 to 6 -6 వచ్చింది. సో -6 వచ్చింది, కానీ ఎప్పుడు నెగిటివ్ చెప్పకూడదు కాబట్టి, సో దేర్ఫోర్ వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 6 less than the 12, దేర్ఫోర్ 12 - 6, సో 6 is the final రిమైండర్. సో మన రెండింటికి సేమే వచ్చిందా రాలేదా అండి? సో నువ్వు పాజిటివ్ తీసుకో, నెగిటివ్ రిమైండర్స్ తీసుకో, సేమే వస్తుంది. కానీ దానికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా పెద్ద పెద్ద నెంబర్స్ చేస్తున్నాం, యాక్యురసీ మిస్ అవ్వచ్చు, కానీ అక్కడ చిన్న నెంబర్స్లో కన్వర్ట్ అయిపోయింది, స్పీడ్ ఉంటుంది, యాక్యురసీ కూడా ఉంటుంది. సో కాబట్టి నీ అవసరాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాలి, పాజిటివ్ నెగిటివ్ అనేది అది ఓన్లీ ప్రాక్టీస్ మీద వస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వండి అన్న ప్లీజ్. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ ప్రాబ్లమ్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ హియర్. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఒకసారి చూడండి నాన్న, ఏమి ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద రిమైండర్ వెన్ 5 power 256 ఈజ్ డివైడ్ బై 4. ఇక్కడ 5 to the power 256 4తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అన్నాడు. సో ఇది మనకు కావాల్సింది. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రిమైండర్ ఆఫ్ దిస్ వన్. దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. సో ఇక్కడ 5 power 256 కదమ్మా, 5 power 256 అంటే మీనింగ్ ఏంటి, 5 into 5 into 5 into అండ్ సో ఆన్. సో ఇక్కడ 5ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అంటే మీకోసం నేను ఇక్కడ మొత్తం ఎలా ఆపరేట్గా రాద్దాం అనుకుంటున్నాను. చాలా మందికి డౌట్ వస్తుంది కదా, ఎందుకు అలా రాస్తున్నాను చూపిస్తాను. 5 power 256 అంటే 5 into 5 into 5 into అండ్ సో ఆన్ 256 టైమ్స్. కరెక్టా కదా? దీన్ని మనం 4తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయాలి అంటే ఇప్పుడు 5ని 4తో డివైడ్ చేస్తే 1 ఇంటూ 5ని 4తో డివైడ్ చేస్తే 1 ఇంటూ 5ని 4తో డివైడ్ చేస్తే 1 ఇంటూ అండ్ సో ఆన్. సో ఇది అగైన్ ఎంత 256 టైమ్స్. సో కరెక్ట్గా చూసుకుంటే ఇది 1 to the power 256 వస్తున్నా రావట్లేదా? సో కాబట్టి సేమ్ అది డైరెక్ట్గా నేను ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమని ఇలా రాశాను, బట్ మీకు అది ఇక్కడ రాయచ్చు. ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఈ బేస్ చెక్ చేయండి, పవర్తో మనకు పని లేదు. ఈ బేస్ 5, సో 5 అనేది 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత ఉందో ఈ బేస్ ప్లస్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, దానికి ఇదే ప్రూఫ్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 5ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 1, పవర్ ఎంత ఉంది 256. సో దేర్ఫోర్ వాట్ ద వాల్యూ 1. దట్స్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. సో కానీ అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. సో నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 3. లుక్ ఎట్ ద క్వశ్చన్ హియర్. సో ఈ క్వశ్చన్ చూడనా, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 power 78 is divided by 3.
నన్ను 2 పవర్ 78 ని 3 తో డివైడ్ చేస్తే ఎంత అన్నాడు. సో 2 పవర్ 78 డివైడెడ్ బై 3 ఏమవుతుంది అన్న, డివైడెడ్ బై 3 చేస్తే. సో నన్ను ఇక్కడ దీని రిమైండర్ కావాలి కాబట్టి నేనైతే సింపుల్ గా ఒక పని చేస్తాను అన్న. చూడండి, 2 ని 3 డివైడ్ చేయగలదా? నో. సో 2 ని 3 డివైడ్ చేస్తే సో 2 ఇట్ సెల్ఫ్ ఈస్ ద రిమైండర్ అవుతుంది. బట్ నేనేమంటానంటే 2 రిమైండర్ వస్తుంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ 2 కెన్ ఐ టేక్ లైక్ 1 less than 3. సో 1 less than 3 అని చెప్పచ్చా లేదా? సో therefore it is -1. -1 అంతే కదండి. 2 రిమైండర్ వస్తే 3 డివైడ్ చేస్తే 2 వచ్చినప్పుడు 1 less than 3 అని చెప్పొచ్చు కదా. -1 పవర్ 78. సో ఇక్కడ -1 పవర్ 78 అంటే సో -1 పవర్ ఈవెన్, మైనస్ పవర్ ఈవెన్ ఇస్ ప్లస్. సో +1 వస్తుంది. therefore remainder is 1. Remainder is 1. I hope you are okay with that. Next question here. Next question. Find the remainder when 1001 power 1003 is divided by 1002. So nanu ikkada 1001 power 1003 divided by 1002. Yeah, we need to find out the remainder here. So we need to find out the remainder. Come on here. So కరెక్ట్ గా చూడండి, ఇక్కడ రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ 1001 ని 1002 తో డివైడ్ చేస్తే 1001 నే రిమైండర్, ఎందుకంటే డివైడ్ కాదు, సేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద రిమైండర్. కానీ దీంతో కంపేర్ చేసి 1 less than కాబట్టి -1 రాసుకోవచ్చా? సో therefore ఇది రాసే బదులు -1 రాసుకోవచ్చు. సో -1 పవర్ 1003. సో -1 పవర్ 1003 అంటే ఇట్ ఈస్ మైనస్ పవర్ ఆడ్ ఇస్ -1. సో therefore మన ఆన్సర్ -1. కానీ ఇప్పుడు కూడా నెగిటివ్ రిమైండర్ ఇవ్వకూడదు కాబట్టి therefore what is the original number? సో 1002 నుంచి ఆ 1 తీసేస్తే like 1 less than 1002. therefore 1002 minus 1, that is 1001. So answer simple. That's the answer. Okay, right. Next one. Yeah, look at the next question. A number is divided by 75, then leaves remainder as 48. If the same number is divided by 25, then the remainder is. నన్ను ఒక నంబర్ ని ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక నంబర్ ఫామ్ అవుతుందన్న మనకి. A number is divided by 75, then leaves remainder as 48 అన్నాడు. అంటే ఒక నంబర్ ని 75 తో డివైడ్ చేస్తే 48 రిమైండర్ వస్తుందంటే వాట్ ఇస్ దట్ నంబర్? సో మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది. సో డివిడెండ్ is nothing but of that number. Dividend is equal to divisor into coefficient plus remainder. Am I correct or not? Dividend is equal to divisor into coefficient plus remainder. Correct? సో కాబట్టి ఇక్కడ సో మనకి ఇక్కడ ఆ నంబర్ ఏమవుతుంది? సో డివిజర్ 75 అండి. సో ఇక్కడ ఆ నంబర్ 75 ఇంటూ కోఎఫిషియంట్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి క్యూ ప్లస్ వాట్ ఇస్ ద రిమైండర్ 48. సో ఇప్పుడు ఆ నెంబర్ వచ్చేస్తుందా ఆ డేటాలో? సో డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో నాకు కోఎఫిషియంట్ తెలియదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ క్యూ. ఓకే, 75 ఇంటూ డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, దట్ ఈస్ ద నంబర్, దట్ ఈస్ గివెన్ నంబర్. సో ఇప్పుడు ఈ నంబర్ ని సేమ్ నంబర్ ని 25 తో డివైడ్ చేయమన్నారు. సో దిస్ వన్ ఇస్ డివైడెడ్ బై 25. దెన్ వాట్ ఇస్ ద రిమైండర్ అన్నారు. సో వాట్ ఇస్ ద రిమైండర్ అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే కరెస్పాండింగ్ రిమైండర్స్ ఇండివిజువల్ గా రాసేసుకున్నాను. నన్ను ఇక్కడ 75 and 25 ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయడం అంటే దెర్ ఇస్ నో రిమైండర్ అన్నట్టు. అంటే రిమైండర్ అంతా 0, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తుంది అది ఇంటూ క్యూ వాల్యూ ప్లస్ 48 డివైడ్ బై 25. 48 ని 25 వన్ టైం డివైడ్ చేస్తుంది. 48 25 వన్ టైం 48 మైనస్ 25 అంతా 23 అండి. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ గా చూస్తే 0 ఇంటూ ఎనీ వాల్యూ 0 ప్లస్ 23. సో 23 ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 23 is the final answer. Okay na? So this is the way we need to solve this kind of questions here. It's a good one. ఇలాంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈవెన్ చాలా ఐటీ ప్లేస్మెంట్ పేపర్స్ లో అడగడం జరుగుతూ ఉంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. యా నెక్స్ట్ వన్. యా కమ్ ఆన్ హియర్, సిమిలర్ క్వశ్చన్, కమ్ ఆన్. A number is divided by 48, then leaves remainder as 32. అంటే అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి నంబర్ వచ్చేస్తుంది. ఓకేనా? If the same number is divided by 16, then the remainder is. Last question ఇది సేమ్ ఏనండి, డైరెక్ట్ రాద్దామండి. సో what are the given division? 48 ఇంటూ కోఎఫిషియంట్ ఏమని ఇచ్చారా? నో, క్యూ ప్లస్ రిమైండర్ అంత ఇచ్చారు 32. సో డివైడెడ్ బై దేంతో డివైడ్ చేయమన్నారు? 16. సో నన్ను ఇక్కడ చూడండి. సో 48 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 16 ఆర్ నాట్? 16 3 ఇస్ ఎగ్జాక్ట్ అంటే వాట్ ఇస్ ద రిమైండర్? 0. కరెక్ట్ ఆర్ నాట్? దీని రిమైండర్ 0 అండి.
సో క్యూ నాకు తెలియదు. 32 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 16. ఇది కూడా రిమైండర్ అంత 0. ఇప్పుడు చెప్పండి 0 ఇంటూ ఎనీ క్యూ వాల్యూ, 0 ఇంటూ ఎనీ క్యూ వాల్యూ 0 ప్లస్ 0. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. ఓకేనా? అంటే ఈ నెంబర్ని 16 కూడా ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుందని అర్థం. ఓకేనా? రైట్ అన్న. సో నాన్న ఇక్కడ ఇంకొక విషయం, ఓకే రిమైండర్ ఇచ్చారు, ఇది 48. ఓకే. సో నాన్న ఇక్కడ 48 ఇంటూ క్యూ ప్లస్ 32 డివైడ్ బై 16 అన్న. సో దీని నుంచి 0 ఎలా వచ్చింది అర్థమైంది కదా? ఇది ఎగ్జాక్ట్ డివైడ్ అవుతుంది ఇది. సో ఇక్కడ 0 ఇంటూ ఎనీ క్యూ వాల్యూ 0 ప్లస్ ఇక్కడ కూడా 0 వచ్చింది. ఫైనల్లీ 0 ఇస్ ద ఆన్సర్. నౌ లెట్ us move on to the next question. నాన్న చూడు నాన్న, ఏ నెంబర్ is divided by 56 then leaves remainder as the 23. If double of that number is divided by 7 then the remainder is. సో నాన్న ఇక్కడ ఒక నంబర్ నంట 56 తో డివైడ్ చేస్తే 23 వస్తుందంట. మరి ఆ డబుల్ ఆఫ్ ద నంబర్ అన్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్త, ఇది డబుల్ ఆఫ్ దట్ నంబర్ అన్నాడు. ఈజ్ డివైడ్ బై 7 అన్నాడు. ఫస్ట్ ఆ నెంబర్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అగైన్ నెంబర్ వస్తుందన్న. సో ఇక్కడ నెంబర్ ఎంత 56 ఇంటూ ఐ డోంట్ నో క్యూ ప్లస్ 23. ఇది వాడు ఇచ్చే నెంబర్. సో నన్ను ఈ నెంబర్కి ఇంటూ 2 డబుల్ ఆఫ్ ద నెంబర్ తీసుకొని ఈ నెంబర్ని 7తో అంటే డివైడ్ చేయండి. ఇది వాడు ఇచ్చింది. ఈ నెంబర్ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే నన్ను ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 56 ఈ 7తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్నానా. డివైడ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఇక్కడ ఉన్న మల్టిపుల్ అంటే 2 కామన్ కాబట్టి 2ని మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకుని రాకపోతే, ఆ తర్వాత రాకపోతే అప్పుడు తర్వాత చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతుంది కాబట్టి నో వరీస్. సో ఇప్పుడు డైరెక్ట్గా తీసుకోండి. 2 డివైడ్ బై 7 వాట్ ఇస్ ద రిమైండర్ 2 ఇట్ సెల్ఫ్ ఇంటూ. సో 56 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 7 వాట్ ఇస్ ద రిమైండర్ 0. కరెక్ట్ ఆర్ నాట్? దిస్ వన్ ఈజ్ 0. సో 0 అంటే ఎనీ క్యూ వాల్యూ 0 ప్లస్ 23 ఈజ్ డివైడ్ బై 7. సో 7 3 is 21 అండి. రిమైండర్ ఇస్ 2. సో ప్లస్ 2. సో therefore 2 2s అంతా 4. 4 is the final remainder. 4 is the final remainder for this question. Okay, this number. Are you okay with this? Right. Next question. Yeah, come on here. Look at the question. A number is divided by 52, then leaves remainder as 34. If the same number is divided by 17, then the remainder is. Nana same data 52 తో డివైడ్ చేస్తే 34 రిమైండర్ ఇచ్చారు. సో ఇక్కడ ఆ నెంబర్ ఏంటి 52 ఇంటూ క్యూ ప్లస్ 34. సో ఇదే సేమ్ నెంబర్ అన్నాడు, దేంతో డివైడ్ చేయమన్నాడు 17. సో డివైడ్ బై 17 ఇదండి. సో నన్ను ఇప్పుడు చెప్పండి నాన్న. సో ఇక్కడ 52 ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ బై 17? నో. సో కాబట్టి 52 is not possible to divide by 17. What is the remainder here? 52 divided by 17, 17 3 is 51 అండి. What is the remainder? 1. You can write 1 into, I don't know Q value, you can write Q as this, plus 34 is exactly divided by 17. So 17 is 34, but the remainder is 0. Exactly divides means no remainder అని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఫైనల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి Q. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి, వీఆర్ డిపెండింగ్ ఆన్ ద Q వాల్యూ. సపోజ్ Q వాల్యూ 1 అయితే నీ రిమైండర్ ఏమైంది? సో Q వాల్యూ 1, దెన్ ద రిమైండర్ is 1. సో Q వాల్యూ 2, then the remainder is 2. కరెక్టా కదా? ఇలా వచ్చేస్తుంది. సో వీఆర్ డిపెండింగ్ ఆన్ ద Q వాల్యూ. సో వీ డోంట్ నో, యూ కెన్ టేక్ ఎనీ డిఫరెంట్ వాల్యూస్, యూ విల్ గెట్ ద డిఫరెంట్ రిమైండర్స్ ఫర్ దిస్. సో దట్ ఈస్ ద రీజన్. సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ cannot be determined. Cannot be determined. దీనికి మనం చెప్పలేమని అర్థం. ఆర్ డేటా ఇన్ఎడిక్వేట్ అని కూడా చెప్పొచ్చు. డేటా ఇన్ఎడిక్వేట్ అని కూడా చెప్పొచ్చు. సో ఎందుకంటే సో ఇక్కడ క్యూ వాల్యూ ఇచ్చేస్తే డేటా చెప్పేయచ్చు కదా. ఒక క్యూ వాల్యూకి ఒకటే ఆన్సర్ వస్తుంది కాబట్టి క్యూ వాల్యూ ఇస్తే చెప్పొచ్చు. సో కానీ అది లేదు కాబట్టి డేటా ఇన్ఎడిక్వేట్ అని చెప్పొచ్చు. either cannot be determined or data inequate ఏదైనా ఇవ్వచ్చు అండి దీనికి ఆన్సర్. ఓకేనా? రైట్. ఖచ్చితంగా ఇది క్యూ ముందున్న వాల్యూ డివైడ్ అయితేనే దీనికి ఆన్సర్ చెప్పగలం, లేకపోతే అది ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ మోడల్. యా, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. So right, find the remainder when 1, 2, 3, 4 and so on 23 divided by 8. What is the divisibility rule of 8? Last 3 digits must be divided by 8. Correct or not? అదే ఇక్కడ కూడా రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఓన్లీ లాస్ట్ 3 digits చూస్తే చాలు, రిమైనింగ్ దాంతో మనకు పని లేదండి. ఓకేనా? సో అయితే ఇక్కడ ఈ నంబర్స్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఈ నంబర్ ని కరెక్ట్ గా చూస్తే ఇది ఎలా కనిపిస్తుంది? నంబర్స్ డైరెక్ట్ గా న్యాచురల్ నంబర్స్ రాసినట్టుంది. 1 2 3
అప్ టు 9, తర్వాత 10 రాశారు, 11 అప్ టు 23 వరకు రాశారు. సో కాబట్టి ఇక్కడ ఇలా రాస్తే 1 2 3 అండ్ సో ఆన్. సో లాస్ట్ 3 డిజిట్స్ కావాలి కాబట్టి దీని ముందున్న నెంబర్ రాద్దాం. 23కి ముందున్న నెంబర్ అంతా 22, నెక్స్ట్ నెంబర్ 23. సో నెక్స్ట్ నెంబర్ 23. సో కాబట్టి సో ఇది మనకి ఇచ్చిన నెంబర్ కరెక్ట్ కదా. సో ఈ నెంబర్కి 8తో డివైడ్ చేస్తున్నామంటే మనకి అసలు రిమైనింగ్ ఏం చూడదు. లాస్ట్ 3 డిజిట్స్ ఏముంది 8. సో లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ 223 అనేది 8తో డివైడ్ అయితే చాలు. సో అక్కడ వచ్చే రిమైండర్ నీ ఫైనల్ రిమైండర్ అవుతుంది. సో ఇక్కడ 223ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అండి? 8 2s ఎంత అండి? 16, ఇంకా 6 ఉంది. 63 అంటే సో 8 7s 56. సో 56 కాబట్టి ఇంకా ఎంత ఉంది? 7 ఉంటుంది. ఎస్ 7 ఉంటుంది. సో therefore what is the remainder here? So that leaves the remainder as 7. 7 is the final answer. ఓన్లీ ఈ పార్ట్ వరకే చాలండి, ఈ పార్ట్ వరకే చాలు, ఇంకా మిగతా దాంతో పని లేదు. సో మిగతా ఎన్ని నెంబర్స్ అయినా ఉండండి ఆ పర్టికులర్ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ చాలు. లాస్ట్ 3 డిజిట్స్లో ఎంత రిమైండర్ వస్తుందో ఆ నెంబర్ కూడా అదే రిమైండర్ వస్తుంది. ఓకే, సో ఎస్పెషల్లీ ఫర్ 8 డివిజిబిలిటీ రూల్స్లో చెప్పాను మీకు ఇవన్నీ. సో నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నన్ను ఇలాంటి మోడల్ క్వశ్చన్ టీసీఎస్ లాంటి దాంట్లో ఎగ్జామ్లో చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాడండి. సో కానీ అక్కడ అడిగే క్వశ్చన్లో నేను ఇక్కడ తీసుకున్న దానికి అక్కడ అడిగేదానికి చిన్న తేడా ఉంది. ఏంటంటే నేను ఇక్కడ 53 డిజిట్స్ అనేది తీసుకున్నాను. సో వాడు అక్కడ 2000 డిజిట్స్ 2500 డిజిట్స్ ఇలా తీసుకుంటా ఉన్నాడు. సో దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమ్ అండి. ఇలాంటివి అడుగుతా ఉన్నాడు. సో నన్ను ఇక్కడ చూడండి, ఫైండ్ ద రిమైండర్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ 53 డిజిట్స్ ఈస్ డివైడెడ్ బై 8. సో నన్ను అగైన్ 8 అన్నాడు. 8 అంటే మనకి ఏం కావాలి? లాస్ట్ 3 డిజిట్స్ కావాలి. లాస్ట్ 3 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఆల్రెడీ నంబర్ సిస్టంలో దీంట్లో ముందు క్లాసెస్లో చెప్పాను మీకు. సో లైక్ 53 డిజిట్స్కి ఎన్ని నంబర్స్ ఫామ్ అవుతాయో చెక్ చేసుకోవాలి. సో దాని నుంచి మనం ఆ నెంబర్ని డిఫైన్ చేసుకోవాలి. రైట్. సో చల్ ఫస్ట్ మనం చెక్ చేద్దాం నన్ను అసలు 53 డిజిట్స్కి ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయో చెక్ చేద్దాం. 53 డిజిట్స్ నా దగ్గర ఉన్నాయి. సో దాంతో ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి? ఫస్ట్ మనకి నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 దగ్గర నుంచి. సో ఫస్ట్ దీంట్లో మనకి ఏమొస్తుంది? సింగిల్ డిజిట్ నెంబర్స్ వస్తాయి. సో కాబట్టి సింగిల్ డిజిట్ 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి? సో 1 డిజిట్ నెంబర్స్ 9 ఉంటాయి. 1 to 9, 0 లేదు అది. సో కాబట్టి 1 to 9 కాబట్టి 9 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 9 డిజిట్స్ ఫస్ట్ 9 నెంబర్స్కి 9 డిజిట్స్ ఇచ్చేయండి. అంటే 53 - 9 ఇంకెంత ఉంది? 44 ఉంది. ఇంకా రిమైనింగ్ 44 డిజిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 44 డిజిట్స్ కూడా 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేస్తాయి కదండి. సో కాబట్టి 2 డిజిట్ నెంబర్స్. సో నాన్న 44 డిజిట్స్ తో ఎన్ని 2 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయొచ్చు? సో 44 డివైడెడ్ బై 2. సో therefore 22 నెంబర్స్ ఫామ్ చేయొచ్చు. అంటే ఇక్కడ టోటల్ ఎంత అవుతుందన్నా? 9 సింగిల్ డిజిట్ నెంబర్స్ ప్లస్ 22 నెంబర్స్. సో మొత్తం ఎంత? 31 నెంబర్స్ ఫామ్ అవుతాయి టోటల్ గా. అంటే ఇండైరెక్ట్ గా 53 డిజిట్స్ తో 1 to ఎంత వరకు రాసుకోవాలి? 31 వరకు రాసుకోవాలి. సో కాబట్టి 1 2 3 అండ్ సో ఆన్. సో లాస్ట్ 2 నెంబర్స్ రాద్దాం. 30 31. ఓకే, సో ఇది ఆ నెంబర్ అండి 53 డిజిట్స్ తో ఫామ్ అయ్యేది. దీని గురించి నేను ఆల్రెడీ ప్రాబ్లం మనం సాల్వ్ చేసాము. ఇదే కాదు, ఈవెన్ 500 డిజిట్స్ కూడా సాల్వ్ చేసాము. మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేసుకోండి. రైట్. యా. సో 1 2 3 అండ్ సో ఆన్. సో కాబట్టి 30 31. సో లాస్ట్ 3 డిజిట్స్ 8 కదా, డివిజిబిలిటీ రూల్ 8 ఏమైంది? లాస్ట్ 3 డిజిట్స్ కాబట్టి 8. 31 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 8 3s 24 అండి. సో రిమైండర్ ఇస్ 7. 7 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 7 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది చేసేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ మేజర్గా నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ ఎక్కువ నెంబర్స్ ఎక్కువ డిజిట్స్ అంటే 2000 ఉన్నాయండి, అప్పుడు ఏం చేస్తారు? సింగిల్ డిజిట్ తీసేయండి. 2 డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 90 ఉంటాయి. 92s 180 ఇచ్చేసండి. 3 డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 3 డిజిట్ నెంబర్స్ 900 ఉంటాయి. సో 900 into 3 తీసేసేయండి. అట్లా కట్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా? సో ఏ నెంబర్ వరకు వస్తే అన్ని నెంబర్స్ మనం సక్సెస్గా రాసుకోవాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ నాన్న, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the remainder when 53 power 53 plus 53 is divided by 54. So nanu ikkada 53 power 53 plus 53. So nanu దీన్ని 54 తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా అన్నారు. ఇది క్వశ్చన్. సో we need to find the remainder. Nothing is there here. It's a very simple question. కరెక్ట్ గా చూడండి నాన్న, ఇక్కడ బేస్ ఎంత ఉంది? 53. 53ని 54 తో డివైడ్ చేస్తే 53 రిమైండర్ వస్తుంది. బట్ ఆ 53 బదులు -1 రాసుకోవచ్చు కదండి. 1 less than 54 కాబట్టి సో -1 power 53.
plus, so 53 divided by 54, what is the remainder? Again minus 1. Okay, so now ఇక్కడ చూడండి, minus 1 power odd is minus 1, plus into minus 1 is minus 1, so minus 1 minus 2 వస్తుంది. So therefore what is the correct final answer? 54 minus 2. So therefore 52 is the final answer. 52 is the final answer. Okay, it's the easiest way to tackle this bit, right? కాన్సెప్ట్ అండి, ఏదైనా కాన్సెప్ట్ ఉంటే ఈజీగా చేసేయచ్చండి, రైట్? నెక్స్ట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యా, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 power 130 is divided by 15. నన్ను ఇక్కడ 2 power 130ని డివైడెడ్ బై 15 చేస్తే రిమైండర్ ఎంత అని అడిగారు. సో నన్ను ఇక్కడ మనం ఈవెన్ 2/15 చేస్తే నెగిటివ్ రిమైండర్ తీసుకున్నా సరే రాదు, అంటే చాలా పెద్ద నెంబర్, లేదంటే డైరెక్ట్గా 2a తీసుకోవాలి. మరి ఇక్కడ ఎలా చేస్తాం సార్ అంటే, ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నన్ను ఏ టూ పవర్ని లీస్ట్ 2 పవర్ని 15తో డివైడ్ చేస్తే +1 కానీ -1 కానీ రిమైండర్ వచ్చిందో చెక్ చేసుకోండి. సో విచ్ లీస్ట్ టూ పవర్ డివైడెడ్ బై 15, దెన్ ఇట్ లీస్ట్ రిమైండర్ యాజ్ either 1 or -1 అనేది మీరు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకుంటే ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. కమ్ ఆన్ ఇయర్. సో మీకోసం రాస్తున్నాను, నేనైతే డైరెక్ట్ రాస్తాను. 2 power 1 divided by 15, what is the remainder? 2. 2 square divided by 15, what is the remainder? 4 itself. 2 cube divided by 15, what is the remainder? 8. 2 to the power 4 divided by 15, what is the remainder? 1. Because 16 divided by 15 once divided by 1. సో మనకి ఎక్కడ వస్తుందన్నా 2 power 4 దగ్గర వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఈ 2 power 130ని 2 power 4 బేస్లోకి మార్చేయాలి. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే by 4 into 4 చేసుకోవాలి, by 4 into 4 చేయాలి. సో చేస్తే ఇదేమైతే ఒకసారి చూడండి అన్న. సో నేను ఇక్కడ 2 power 4 whole power 130 divided by 4 వచ్చింది. సో 130 divided by 4. సో నన్ను ఇక్కడ నేనైతే డైరెక్ట్గా రాయడానికి అలవాటు చేసుకుంటాను, బట్ ఇది మీకోసం ఈ స్టెప్ రాసిన 130 divided by 4, ఇది 15. సో నన్ను ఇక్కడ 2 to the power 4, yeah, come on here. How many times it divides here? 4. So how many times it divides? How many times it divides? So 130 kadandi 4. So 4 3s 12 and 10 అంటే 4 2s. ఇంకా 2 రిమైండర్ ఉందండి. 2 రిమైండర్ అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 2 square అని అర్థం. 2 square divided by 15. సో చాలా మంది ఐ డోంట్ నో, ఈ కన్వర్షన్ అర్థం కావట్లేదు. నేనైతే ఇంకొక వే చెప్తాను మీకు. నాన్న 130 మెంబర్స్ ఉన్నారు, లేదా 132, మీ ఇష్టం ఎలా అయినా తీసుకోండి. నాన్న 130 మెంబర్స్ ఉంటే నేను 4 మెంబర్స్ ఒక టీం అనుకుంటున్నాను. సో 130 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఒక టీం అనుకుంటున్నాను. అలా ఎన్ని టీమ్స్ వస్తాయి? 32 టీమ్స్ వస్తాయి. అంటే 128 మెంబర్స్ అయిపోయారు. ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు 4 మెంబర్స్ వస్తారు, రారు కదా, పక్కన రాస్తాను అంతే. అర్థమైందా? అంటే 4 గ్రూప్ చేస్తే 32 టీమ్స్ వచ్చినాయి, ఇంకా 2 మెంబర్స్ మిగిలిపోయారు, వాళ్ళని పక్కన రాశాను. ఇలా చేసేసుకోండి మైండ్ లో. కమ్ ఆన్ హియర్. సో నన్ను ఇక్కడ 2 power 4 divided by 15, వాట్ ఇస్ ద రిమైండర్? 1. అంతేగా, 1 power 32 into 2 square 4 divided by 15, 4 itself. So therefore final answer is 4. That is the remainder. ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసాయి నాన్న. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏ 2 power 15తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 or -1 వస్తుందో ఫస్ట్ అది చెక్ చేయండి, ఆ లీస్ట్ 2 power. సో దాంట్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, రైట్. Now let us move to the next one. Similar kind of question here. Please solve this. So 3 power 80 divided by 28 and it. So 3 power 80 divided by 28. So we need to find out the remainder for this. So now ఇక్కడ 3 power 80 divided by 28 remainder కావాలి అంటే అగైన్ మన మైండ్ ఏం చేయాలి? ఏ 3 power మనకి 28తో డివైడ్ చేస్తే రిమైండర్ +1 కానీ -1 కానీ వస్తుందో చెక్ చేయండి. సో మనం ప్రతి రాయిద్దండి, మైండ్లో చేసేసేయండి. 3 power 3ని 28తో డివైడ్ చేస్తే 3 +1 -1 రాలేదు. 3 square 9ని చేసినా రాదు. 3 cube ఎంత? 27 డివైడ్ బై 28 అంటే 27 స్టార్ -1. సో కాబట్టి మనకి ఎక్కడ వస్తుందన్నా 3 cube ని 28తో డివైడ్ చేస్తే వాట్ ఇస్ ద రిమైండర్? సో 27 ఆర్ -1 వస్తుంది. సో ఇక్కడ -1 వచ్చింది కాబట్టి దీన్ని కాన్సిడర్ చేద్దాం. అంటే ఇక్కడ మన టార్గెట్ ఏంటి? దీన్ని 3 cube ఫార్మాట్ లో రాసుకోవాలి.
సో 3 క్యూబ్ అంటే నేనైతే ఎలా చేస్తానంటే 80 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్గా డివైడ్ చేయాలి. ఎన్నిసార్లు డివైడ్ చేయొచ్చు అంటే బై 3 ఇంటూ 3. సో 3 హౌ మెనీ టైమ్స్ వీ కెన్ డివైడ్? 3 to 6 ఇంకా 20 ఉంది. సో ఇక్కడ 6s 18 ఇంకా 3 స్క్వేర్ 2 మెంబర్స్ సపరేట్ డివైడ్ బై 28. అంటే ఏం లేదు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మీకోసమే జాగ్రత్త. 80 మెంబర్స్ని 3 మెంబర్స్ అంటే 80 డివైడ్ బై 3 26 టైమ్స్ కాబట్టి 26 ఫామ్ అయింది. ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు, సపరేట్ రాయండి సరిపోతుంది. సో నౌ డివైడ్ దిస్ వన్. 3 క్యూబ్ని 28తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా -1 power 26 into, so 3 square 9 అంటే 9. So therefore its answer is 9 only. 9 పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంకా దట్ ఈస్ ద ఫైనల్ రిమైండర్ అవుతుంది అన్న. దట్ ఈస్ ద ఫైనల్ రిమైండర్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్వశ్చన్. ఇంట్రెస్టింగ్ వన్. నెక్స్ట్, ఓకే guys, look at the next question. Find the remainder when 12 power 35 is divided by 7. సో నేను ఇక్కడ 12 power 35, సో మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ 12 power 35 డివైడెడ్ బై 7. సో మనకి దీనికి రిమైండర్ కావాలి. సో రిమైండర్ కావాలి అంటే సో మరి దీనికి ఎలా సాల్వ్ చేయాలి అంటే ఒకసారి సరిగ్గా చూడండి. నన్ను ఇక్కడ 12ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 12ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 5. బట్ నేను 5 తీసుకున్నాను అనుకోండి, పెద్ద నెంబర్గా ఉంటుంది. బట్ నేను 5 తీసుకోను, 5 బదులు -2 తీసుకోవడం బెటర్ ఏమో. సో కాబట్టి -2 చాలా చిన్న నెంబర్ కదా, సో -2 ఈజ్ ద బెస్ట్. సో -2 power 35 డివైడెడ్ బై 7. సో నేను ఇక్కడ -2 power 35 అనేది పవర్ ఆడ్ కాబట్టి మైనస్ బయటకు వచ్చేస్తుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ -2 power 35 డివైడెడ్ బై 7 ఇది. సో నన్ను ఇక్కడ మనకి రిమైండర్ కావాలి కాబట్టి సో ఇప్పుడు ఏ 2 power 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కానీ -1 కానీ వస్తుందో చూడండి. సో మనకి ఏ రిమైండర్ వస్తుందన్నా, సో రిమైండర్ 2 cube divided by 7. So what is the remainder? So that is 1. So కాబట్టి ఇక్కడ 2 cube కాబట్టి 2 cube తో డివైడ్ చేయండి అన్న. సో therefore minus, so that is 2 cube whole power. సో నన్ను ఇక్కడ by 3 into 3 చేయండి. సో 3 how many times it divides 35? 3 11s 33 into ఇంకా 2 square remaining, సో సపరేట్ రాసుకోండి డివైడెడ్ బై 7. సో నన్ను ఇక్కడ దీని రిమైండర్స్ రాసుకోండి. -2 క్యూబ్ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1 power 11 ఇంటూ 4ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 4. సో కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది -4. సో కానీ ఇప్పుడు కూడా నెగటివ్ రిమైండర్స్ ఇవ్వకూడదు కాబట్టి సో దేర్ఫోర్ వాట్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్? 7 - 4. సో దట్ ఈస్ 3 is the final answer. So what is the remainder for this number? So that is 3. Okay, I hope you are okay with this question. Next question. Yeah, next question here. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టూ. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను. నన్ను కరెక్ట్గా నెంబర్స్ చూడండి. మనకు కావాల్సిందంటే 35 power 42 డివైడెడ్ బై 21. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రిమైండర్ ఫర్ దిస్. సో నన్ను రిమైండర్ కావాలి అంటే సో మరి ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తామంటే 21ని డైరెక్ట్గా డివైడ్ చేస్తే 14 రిమైండర్ వస్తుంది. అదర్వైజ్ నెగిటివ్ రిమైండర్ తీసుకున్న -7 వస్తుంది. సో కానీ ఇక్కడ 14 కానీ -7 కానీ తీసుకుంటే చాలా హ్యూజ్ వాల్యూస్. దాని బదులు ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ చేయొచ్చు. ఈ 35కి 21కి కామన్ డివిజన్ ఏమైనా ఉందో చెక్ చేయండి. ఎస్ ఉంది. సో కాబట్టి 7 డివైడ్ చేస్తుంది కాబట్టి సో మీరు ఒక 35 సెపరేట్ చేసి 35 into 35 power 41 రాసుకోవచ్చు. డివైడ్ బై 21 చేయండి. సో అంటే చాలా మంది తెలియక పొరపాటున ఏం చేస్తారంటే మీరు సో ఇక్కడ 35 ఇక్కడ 21 రెండింటిలో కామన్ గా 7తో డివైడ్ చేసేమన్నారు కదా అని 7 5s 7 3s చేసేస్తారు. రాంగ్ అండి. అక్కడ 42 35s ఉన్నాయి. ఒక 21 ఎలా డివైడ్ అయింది అంటే మీరు చేసేది ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా చూడండి. 4 స్క్వేర్ ఉంది డివైడెడ్ బై 2 చేయమన్నాను నేను. 2 1s 2 2s క్యాన్ చేసి 2 స్క్వేర్ 4 రాయచ్చా? అది కరెక్టేనా? సో చెక్ చేయండి. లేదా చూడండి 4 స్క్వేర్ డివైడ్ బై 2. సో ఇప్పుడు 4 into 4 తీసుకొని డివైడ్ బై 2 చేస్తే 2 2s 2 4s ఎంత 8. ఇప్పుడు 4 కరెక్ట్ అంటారా 8 కరెక్ట్ అంటారా? సో దిస్ వన్ ఈజ్ రాంగ్. అలా చేయకూడదు కదా. సో నన్ను ఇక్కడ అందుకని ఒక్కదాన్ని సపరేట్ చేసేయాలి ప్రొడక్ట్లు ఎప్పుడు కూడా. సో ఏదైనా ఎడిషన్ అంటే కామన్ ది స్కాన్ చేస్తాం. బట్ ఇది ప్రొడక్ట్ కాబట్టి ఒక 35 సపరేట్ చేస్తాను.
35 పవర్ 42 నుంచి రిమైనింగ్ ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఇప్పుడు క్యాన్ చేయండి, న్యూమరేటర్ దీన్ని 7 5s 7 3s. సో కాబట్టి ఇక్కడ 5 into 35 power 41 divided by 3 అండి. 5 into 35 power 41 డివైడ్ బై 3 అండి. ఇప్పుడు చూడండి, డినామినేటర్ చాలా సింపుల్ అయిపోయింది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే డినామినేటర్ చేంజ్ చేసే రైట్స్ మనకు లేవు. మరి ఎందుకు చేశారు సార్ అంటే నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎలా కన్వర్ట్ చేయాలో జనరల్గా. సో బట్ ఫస్ట్ దానికి ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి రిమైండర్ ఎంత? సో దానికి రిమైండర్ ఎంత అంటే 5ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 2. కానీ నేనేం చేస్తానంటే 2 బదులు -1 రాసుకోవచ్చు కదండి. సో 2 is 1 less than 3, కరెక్టా కదా? సో therefore 5ని 3తో డివైడ్ చేస్తే నెగిటివ్ రిమైండర్ -1 రాస్తాను. ఇంటూ 35ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? సో దట్ ఈస్ ఆల్సో 2. 3 11 33, రిమైండర్ ఇస్ 2. 2ని -1 రాసుకోవచ్చు కదా. సో -1 పవర్ 41. సో ఆన్సర్ ఇస్ -1 పవర్ 42, దట్ ఈస్ ఈక్వల్ +1. సో చాలా మంది టెంప్ట్ అయిపోయి ఆన్సర్ 1 కదా అని చెప్పేస్తారు. నో 1 కాదండి. మనం ఆ 1 వచ్చింది ఎందుకంటే డివిజన్ 3కి. కానీ మన డివిజన్ అంతా 21. డివిజన్ చేంజ్ చేస్తే రైట్స్ లేవు మనకి. సో therefore what is the final remainder? సో therefore remainder is equal to, సో నేను ఇక్కడ 3కి రిమైండర్ 1 వస్తే, 3కి మనకి రిమైండర్ 1 వస్తే, సో మరి మనకి 21 కావాలి. 3ని ఏం చేస్తే 21, దేంతో మల్టిప్లై చేస్తే 21 వచ్చింది? 7. అంటే ఇక్కడ ఏదైతే డివైడ్ చేస్తున్నానో సో దాంతో అగైన్ మళ్ళీ ఫైనల్ గా మల్టిప్లై చేయండి. సో 1 ఇంటూ, సో డివిజర్ ఇప్పుడు 3, మనకు 21 కావాలంటే 7తో మల్టిప్లై చేయాలి. సో 7తో మల్టిప్లై చేయండి. ఫైనల్ ఆన్సర్ ఇస్ 7. ఫైనల్ ఆన్సర్ ఇస్ 7. సో దట్ ఈస్ యువర్ ఫైనల్ రిమైండర్. ఫైనల్ రిమైండర్ ఆఫ్ దిస్ వన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాబ్లమ్ అండి. గైస్, రిమైండర్స్ పార్ట్ 1 మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో రిమైండర్స్ పార్ట్ 2 నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. సో దాంట్లో ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్కి వెళ్దాము. సో థ్యాంక్ యూ. And once again I'm requesting all the students and job aspirants, please like, share and subscribe to Talent Shine YouTube channel. మీ అందరి కోసం ఈ ఆర్ఆర్బి కూడా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 కూడా సో మేము మీకోసం సపోర్ట్ చేద్దామని ప్రీవియస్ పేపర్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు అందరూ కూడా దాన్ని కూడా వాచ్ చేయండి, యూజ్ చేసుకోండి. మీ కెరియర్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Venu Sir signing off for this session. Thank you.